మండలం నీటిపారుదల శాఖలో చుక్కల దొంగయ్య లాస్కర్గా 46 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పనిచేసి రైతాంగానికి అందించిన సేవలు ప్రశంసనీయమని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, వైస్ ఎంపీపీ బొడ్డెట్టి గణపతితో పాటు పలువురు వక్తలు దొంగయ్యను కొనియాడారు. దొంగయ్య పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా నీటిపారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి పెంటకోట మూర్తి ఆధ్వర్యంలో స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెంటకోట మూర్తితో పాటు పెంటకోట నాగబాబు, బొడ్డెట్టి గణపతి పలువురు వక్తలు మాట్లాడుతూ దొంగయ్య వీధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడమే కాకుండా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు తనదైన శైలిలో సేవలు అందివ్వడం అభినందనీయమన్నారు. అనంతరం దొంగయ్య, దుర్గా దంపతులను పెంటకోట మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెంటకోట శ్రీరాములు, మల్లనాగు, శరకణం సంతోష్, పలువురు రైతులు, నీటిపారుదల శాఖ ఈ సిబ్బంది, దొంగయ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఉద్యోగంలో ఉన్నట్టు కాదు, రిటైర్ అయిపోయాక అప్పుడు ఎలా చూసేవో ఇంకా ఎక్కువగా పేరు తేవాలి. మా నాన్నగారు పెట్టి ఏదో చెప్పు, ఏదో వాటి సరదాగానే చెప్తారా మా అల్లుడి గారు. బాబు డబ్బులు ఇక్కడ ఈ పక్క వచ్చే ఏరబాబు గారు మళ్ళీ ఈడికి సన్మానం చేసుకుంటాడు. ఏడాడు అబ్బాయి అరే తీసేది చేసేవా దాంట్లో మూర్తి గారి కంటే అందంగా ఉండాలి. కంగారు ఈరోజు దేశాన్ని వెన్నుకోవడం రైతుకి ఏ కష్టం లేకుండా మాకు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ ఆఫీసులోకి వచ్చిన వెంటనే ఆ దొంగయ్య గారు ఖచ్చితంగా టైం టు టైం ఆఫీస్కి వచ్చేస్తారు. ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఆఫీస్కి వచ్చేసి సమస్య చెప్పగానే ఏఈ గారికి, డిఈ గారికి ఫోన్ చేయడం, ఇలా పలానా రైతులు వచ్చారనడం, వాళ్ళ సమస్యని వెంటనే పరిష్కరించే విధంగా మా కుటుంబ సభ్యుల్లాగా మాతోటి ఈ 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు. ఈయన పనిచేసిన పనికి తగ్గ ఫలితంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను రిటైర్మెంట్ అయ్యాక కూడా కుటుంబ సభ్యులతో సంపూర్ణ ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. 46 సంవత్సరాలు నీటిపారుదల శాఖలో సేవలు అందిస్తూ, అలాగే నీటిపారుదల శాఖ స్టాఫ్కి, అలాగే రైతులకి కూడా ఆయన సేవలు అందించి ఈ రోజు వరకు కూడా 46 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఏ మార్చా లేకుండా, రైతులతో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 46 సంవత్సరాల నుంచి సేవ చేశారంటే ఆయన్ని మనం ఎంతగానో మనం మెచ్చుకోవాలి. మా ఊరు అదృష్టం ఏంటో, కిల్లంపూడి వస్తే ప్రమోషన్ వస్తుంది, లేదంటే కిల్లంపూడి వస్తే రిటైర్ అవుతారు. ఆ రెండే జరుగుతున్నాయి మాకు. మా ఊళ్ళో రిటైర్ అవ్వడం ఆనందంగా ఉన్నా, ఒక రకంగా బాధగా కూడా ఉంది. నేను పొద్దులేసి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఉంటే ఈయన కనపడతాడు, తర్వాత వెంకటేశ్వరం కనపడతాడు. ఈయన గదిలా వచ్చి వెంకటేశ్వరం గుర్తికెళ్తాను. ఇవాళ మీరు ఇప్పుడు దాకా 46 సంవత్సరాలు కూడా ఆఫీస్కి వెళ్తున్నాడని చెప్పి అన్ని రకాల ఇంటికాడ మంచిగా పంపించి ఈరోజు రిటైర్ అయిపోతున్నాం కానీ మీరేం కంగారు పడకండి, మీరు ఏం చేస్తారంటే అని చెప్పేసి అనుకుంటా మీ ఫ్యామిలీ అందరూ కూడా 46 సంవత్సరాలు ఎలా చేశారు, ఇవాళ కూడా అలా చూడాలని చెప్పి మీ ఫ్యామిలీ అందరూ కోరుకుంటూ సెలవు.
బాబు ఎవరమ్మా ఎవరన్నా మాట్లాడేవాడు మీ అల్లుడు ఏంటి మీ అల్లుడు నిజంగా ఈరోజు రిటైర్మెంట్ అవ్వడం మాకు చాలా బాధాకరం. అతను నాకు ఎల్లప్పుడు వచ్చినప్పుడు ఎందుకు పచ్చిపాడి మీకు దగ్గర కదా నువ్వు పచ్చిపాడి ఎందుకు రావడం అని చెప్పడం జరిగింది. కాస్త నీకు ఎల్లప్పుడు చేస్తానన్నాడు. ఈ రోజుకి ఒక మచ్చ లేకుండా కనీసం ఏమిటి ఎవరు అనే చిన్న ఇబ్బంది లేకుండా ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఈరోజు శుభప్రదంగా ఇంటికి వెళ్ళి ఆ భార్యాపిల్లలతో సుఖమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణం అతని యొక్క విద్యంత మంచితనం, చాలా మంచితనం. ఎంత మంచితనం అంటే అతను ఈ రోజుకి ఇప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా అది చేసుకోవడమే, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాలని ఆ తప్పన కానీ ఎందుకు చేయాలని అనే విధంగా లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఇంకా మంచి ఆస్వాదనంగా ఎదగాలని, వాడి జీవితం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క శాశ్వత జీవితం పిల్లా పాపంతో ఆనందమయంగా నడపాలని కోరుకుంటూ సెలవు.